చెక్. ఐదో పాట పాడదాం. అందరు కూర్చున్నట్టుగా ఐదో పాట. యెహోవా నా బలమా యథార్థమైనది. నరకపు పాశములరికాటినను వరదవలే భక్తిహీనులు పోర్లిన వరదవలే భక్తిహీనులు పోర్లిన విడువకనను ఎడబాయె విడువకనను ఎడబాయె దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మరణపు దురులను పర్వతములలిడ ఉన్నత దుర్గమైన మరణపు ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తనాలయము నామొర వినెను తనాలయము నామొర వినెను అదరెను ధరణి భయకంపముచే అదిరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతములకు నాదును వణికెను పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతములకు నాదులు వణికెను తన నొట నుండి వచ్చిన యాజ్ఞి తన నొట నుండి వచ్చిన యాజ్ఞి దయించి వేసెను వైరులనెల్లను దయించి వేసెను వైరులనెల్లను యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ యెహోవా
శక్తితో నిలిపి నా కాళ్ళను కాళ్ళగా చేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి రక్షణ కేడెము నాకందించి అక్షయముగా తన పక్షం చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా అర్హుడవీవు యెహోవా జీవము గల దేవా హల్లెలూయా స్తుతి గానము చేసెను హల్లెలూయా స్తుతి గానము చేసెను యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. రండి. అలాగే డేవిడ్ రాజన్ మీరు కూడా రండి. ముందుకు వచ్చాను డాక్టర్, అదే ఇటు ముందుకు వచ్చాను. అది స్టాండ్ తీసేయండి, లేదా కెమెరా కొంచెం హస్తనిక్షేపణ అయ్యాక పెడతారు కానీ కూడా మోకరించగలిగిన వారు కుర్చీలోని వరకు ప్రభు వైపు కళ్ళు మూసుకొని ఏకీభవించి ఆమెను సంఘములో ఐక్యపరచబడి నిమిత్తమై మీరు కూడా మీ మనస్సులో ప్రార్థన చేయండి. మనందరి తరపున ఇలాగూ ఈ యొక్క హస్త నిక్షేపణ కలిగి ఉంటాం. అత్యంత ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి పరిశుద్ధులైన దేవ నామమును కనపరచడానికి ప్రభావం మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు కూడా తండ్రి ప్రభా నీ సన్నిధిలో మేము గడపడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతకే వందనాలు ప్రభా. ఇగో ఈ సమయంలో తన ప్రభా సహోదరి నీ కుమార్తె ప్రభా భాగ్యశ్రీని ప్రభా మీరు తన యొక్క తల్లి గర్భంలో రూపొందుకు మీరు ఏర్పాటు చేసుకొని తన ప్రభా నీ యొక్క చిత్తం చొప్పున నీ యొక్క ప్రణాళిక చొప్పున ఇంతవరకు కూడా మీరు క్షేమంగా కాచి కాపాడి భద్రపరిచి నీ యొక్క రెక్కల చాటును ప్రభా మరుగుపరిచి ప్రభా కష్ట సమయాల్లో మరియు సంతోష సమయాల్లో దుఃఖ సమయాల్లో ప్రతి విషయంలో మీరు తోడండి నడిపించిన దాన్ని బట్టి నీకు వందనాలు. అయితే ప్రభా నీ యొక్క వాక్యాన్ని తన ప్రభా తన హృదయంలో తన ప్రభా సంధించినప్పుడు దర్శించినప్పుడు నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యం జరిగించి తన ప్రభా నేను సందర్శకుడిగా అంగీకరించడానికి తనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీ యొక్క కృపను బట్టి మరి ఒకసారి నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభా. మరి దాని తద్వారా దానికి మరి నేను సాదృశ్యంగా తన ప్రభా ప్రజలందరి ఎదుట తన ప్రభా నేను నీ యొక్క సొంత బిడ్డగా ప్రభా నేను ప్రభా తెచ్చుకున్నట్టుకు గాను తన ప్రభా బహిరంగంగా తన ప్రభా బాప్తిసం పొందడం ద్వారా తన ప్రభా సంఘంలో సమాజంలో ప్రభా నీకు బిడ్డగా జీవించడానికి తనకి ఇచ్చినటువంటి గొప్ప మంచి సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి తనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఈ సంఘంలో ప్రభా చేర్చబడుతున్నప్పుడు ప్రభా తనను మీరు ఇక్కడి నుంచి మీరు నడిపించండి. తన ప్రభా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ
సమయంలో ఉన్న ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా తండ్రి ప్రభు మీరు నీ యొక్క వాక్యం ద్వారా నీ యొక్క పరిశుద్ధాత్మ నడుపు ద్వారా తను బలపరిచి ప్రభు స్థిరపరిచి మీరు ముందుకు నడిపించమని ప్రార్థన చేసిన ప్రభు నీ యొక్క రాకడ పర్యంతము తను తీసుకున్న ఆజ్ఞను తను ప్రభా నెరవేరుస్తూ తన ప్రభా నీ యొక్క లోకంలో ఒక జ్యోతి వెలుగు ప్రకాశించడానికి ప్రభా యొక్క వెలుగుని ఇతరులకు ప్రకాశింపజేయడానికి ప్రభు మీరు కృప చూపించమని ప్రార్థన చేసినాం తండ్రి. ప్రభా తను ఎక్కడున్నప్పటికీ కూడా తన ప్రభు యోసేపు వలె తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ప్రభా నీకు తన ప్రభు మాదిరిగా తన యొక్క జీవితంలో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేసినాం తండ్రి. ప్రభు మరొకసారి ప్రభా కుటుంబంలో మీరు ఇచ్చినటువంటి సంతోషకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. తద్వారా ప్రభు ఒక ఆత్మ రక్షింపడం ద్వారా పరలోక రాజ్యంలో ప్రభా మరి వేల దూతలతో పరిశుద్ధులతో నిత్యము పరిశుద్ధులను కొనబడుతుందేవా మరి ఈ సమయంలో ప్రభా పరలోకంలో కూడా తన ప్రభు అటువంటి సంతోషమైన సమయం ప్రభా కలిగి ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. అందరిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ప్రభా ఈ సహోదరుని మరి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మరి నేను దీవించండి ప్రభా. ప్రభా ఇక్కడి నుంచి ప్రభా తన యొక్క జీవితాంతము తన ప్రభా నీకు ఇష్టమైన బిడ్డగా తన యొక్క సాక్ష్యం కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభా. సంఘంలో ప్రభా ఏ విధంగా చేర్చబడిన విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ సంఘం ద్వారా ఉద్యమం పడడానికి బలపడడానికి ప్రభా మీరే సహాయం చేయమని ప్రభా. తన యొక్క జీవితంలో ప్రతి నీ యొక్క చిత్తానికి లోబడి ప్రభా తను ప్రభా మరి యొక్క మిగతా ప్రభా శ్రేష్ఠ జీవితం జీవించడానికి మీరే సహాయం చేయమని కృప చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువుని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆధిక్యత దేవుని ప్రజలుగా ప్రభుని ఆరాధించుట ఎందు నిమిత్తం అంటే లోకంలో ఎవరు పడితే వారి ద్వారా ప్రభు మహింపరచబడాలని కోరట్లేదు ఆయన. ఆయన కేవలము తన ప్రజలనే మాట్లాడతాడు, ఇశ్రాయేలు స్తోత్రములనే మాట్లాడతాడు. ఇప్పుడు నిన్ను నన్ను కూడా మనకు జ్ఞాపకం చేయబడినట్టుగా దేవుని ఇశ్రాయేలులో ఐక్యపరచబడ్డాం. దేనిని బట్టి అంటే మొట్టమొదట పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా మనలను ఒప్పించిన దాన్ని బట్టి. అదే ఆల్రెడీ మనం ధ్యానించిందే. ఏదైతే బాప్తిస్మం కొరకే ధ్యానించామో దానిలో నుండి ప్రభుని ఆరాధిద్దాం. ఒకడు క్రొత్తగా జన్మించితే ఏం చేయగలడు? చూడగలడు దేవుని రాజ్యాన్ని. నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తే దేవుని రాజ్యంలో ప్రవేశించగలడు. ఇట్టి సంగతులు ఎంత జ్ఞానికైనా అర్థం కావు. అదే అక్కడ అర్థంగా నికోదేము విషయంలో చూస్తాం. లోక జ్ఞానం సంగతి వదిలేయండి, ధర్మశాస్త్ర విషయంలో జ్ఞాని ఆయన గురించి ఏం రాయబడింది? ఇశ్రాయేలీలకు బోధకుడు. అలాంటి వాడు బోధకులతో కలిసి కూర్చుండేవాడు. మళ్ళా ఆయన ఒక్కడే కాదు, కౌన్సిల్. అందుకే మేము ఎరుగుదుము అన్నాడు అక్కడ. దేవుడు అతనికి తోడేంటేనే కానీ ఈ సూచక్రియలు ఎవడు చేయలేడు. నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన బోధకుడు అని మేమెరుగుదుము. ఎరిగి రహస్యంగా వచ్చాడు. సంగతులు అర్థం కాలే, ప్రభు చెప్పాడు, అప్పటికే అర్థం కాలే. ఎప్పుడో మళ్ళీ ప్రభు చనిపోయిన తర్వాత ఇప్పుడేమయ్యాడు నికోదేము? ఇప్పుడు బయటకు వచ్చాడు. ముందే వచ్చుంటే ఇంకా గొప్పదైన సాధనంగా ప్రభు ఆయన వాడుకునేవాడు. కానీ ఎప్పటికి వచ్చాడు? ప్రభు సిలువ వేయబడిన తర్వాత ఇప్పుడు వచ్చాడు నికోదేము. అరిమతయి, యోసేపు వాళ్ళందరూ ఇప్పుడు కలిపి సమాధిలో పెట్టారు. ఆయనకు ప్రశ్నగానే ఉండిపోయింది. దేవుడు చెప్పినా అర్థం అవ్వలేదు ఆయనకి, అర్థం చేసుకోవడానికి. ఆయన అంతగా ఆ ధర్మశాస్త్రం అనే కాడి కిందకి వెళ్ళిపోయాడు. ఆయన ఒక పక్క విడిపింపబడాలని సంతోషం ఉంది, సంతోషంగా వచ్చాడు. రాత్రి వేళ నిశ్చితితో వచ్చాడు. నీ దేవుని యొద్ద నుండి పంపబడినవాడు, నువ్వు దేవుని సంబంధివని ఎరిగే వచ్చాడు. కార్యాలు చూచాడు, అనుభవించాడు. తనకు కూడా కావాల్సింది అదే. తాను కూడా శరీర సంబంధమైన ధర్మశాస్త్రాన్ని బట్టి సంతోషించట్లేదు. తనకు కూడా తెలుసు ఈ సిస్టమ్ అంతా కరప్ట్ అయిపోయింది. దేవుని మాట అన్నట్టుగా తీసుకుంటున్నారు, కానీ ఏమనంటే ఏమంటారు? వాక్యంలో లేదా, అది ఇలా ఉంది కదా, ధర్మశాస్త్రంలో ఉంది కదా, పాత నిబంధనలో ఉంది కదా, ఎట్లా ఉంది కదా, ఇది నెలలో కూడా అదే మాట్లాడతారు. కాబట్టి ఏది ఆత్మరూపము కాదో అర్థమైపోదు. వాళ్ళకే తెలుసు, యథార్థవంతులకి. వాళ్ళకి కూడా తెలుసు, నికోదేము కూడా తెలుసు. యథార్థవంతులపై ఆ గుంపులోనే ఉన్నాడు. అంటే యథార్థంగా వాటి విషయమే మనసులో నొప్పించబడుతున్నాడు. ఇదంతా జరిగేదంతా ఇది వ్యాపారమే కానీ దేవునికి ఇష్టము కాదని ఎవరికి కూడా తెలుసు?
నికోదేముకి అంతా ఉన్న కొద్దిమందికి తెలుసు, బయటపడలేకపోతున్నారు. ఏది నిమిత్తం అంటే ఎప్పటి నుంచో అది వచ్చేసింది. అహరోను తర్వాత ప్రధాన యాజకత్వం అలా వచ్చింది. ఎలియాజరు, ఫీనిహాస్ అలా వస్తున్నప్పుడు అలవాటు అయిపోయింది వారికి. అది ఏం అలవాటు అయిపోయింది? సిస్టమ్ అలవాటు అయిపోయింది. ఇలా చేస్తేనే ఇదే అనేది అలవాటు అయిపోయే వారికి మనసులో ఉంటుంది ఏమని, అరే వీళ్ళు ఇలాగా ఎట్లాంటి వాళ్ళు చేస్తున్నారు ఈ పరిచర్య ప్రభు సన్నిధిలో, ఈ రోకలు మార్చడం ఏంటి, ఈ అమ్ముకోవడాలు ఏంటి, ఆ యాజకులేమో వాళ్ళకి బ్రోకర్లు పెట్టుకుని ఎవరి దగ్గరికి ఉంటే అప్పుడే అంగీకృతం అనడం ఏంటి, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా, పరీక్షించాలా, వాళ్ళు తెచ్చుకున్న దాన్ని విలువైన దాన్ని తీసుకోవాలా, వాళ్ళు ఏ స్తోమతో తెస్తే వాళ్ళు ఎంత కలిగితే అంతే. ప్రభు తల్లిదండ్రులు భేదవాళ్ళు కాబట్టి వాళ్ళు 2 గువ్వలే పావురు పోలు ఏదో ఇచ్చారు. చాలా ఎవరు పరిధిలో వారు ఇస్తారు. అది చూడకుండా వీళ్ళు ఎప్పుడు దోచుకోవడానికి అలవాటు అయిపోయారు. అది వాళ్ళకి చాలా బాధగా ఉంది. లోపలే ఉన్నారు వీళ్ళు కూడా. నికోదేముతున్న వాళ్ళు కూడా దేవాలయంలోనే ఉన్నారు, బాధపడుతున్నారు. ఈ సిస్టమ్ మారితే బాగుంటుంది, ప్రభు కలుగు చేసుకుంటే బాగుంటుంది అంటున్నారు. కానీ వారి ద్వారా దేవుడికి గొప్ప కార్యాలు చేద్దామంటే మాత్రం బయటికి రావట్లే. కొంతవరకు నమ్మారు, నమ్మిక ఉంచలేకపోతున్నారు. చివరికి ప్రభు వచ్చి కార్యాలు చేసినా, ప్రభు దగ్గరికి వెళ్ళినా, శిష్యులు వీళ్ళకంటే ఎంత ధర్మశాస్త్రం విషయంలో ఏం తెలుసు పెద్దవాళ్ళకి? వీళ్ళు నిరంతరం ధర్మశాస్త్రం బోధించేవారు, వాళ్ళకేం తెలుసు? వాళ్ళే భద్రపరుచుకున్నారు. మొదటి అధ్యాయం యోహాను సువార్తలో మేము యేసును కనుగొన్నామన్నారు. ఈయన యేసే కదా. ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తల గ్రంథాల ప్రవక్తలు ఎవరిని గురించి రాశారు? ఆయన మేము కనుగొన్నాం. నజరేయుడైన యేసు ఆయన ఉన్నాడు, మాకు కనుగొన్నాడు. వారికే తెలిస్తే వీళ్ళకి ఇంకా ముందు తెలియాలా? ఎక్కడో జ్ఞానులు వస్తే వాళ్ళకి తెలిస్తే వీళ్ళకి ముందు తెలియాలా? సరే, వీళ్ళ దగ్గరికి ప్రభు వెళ్ళాడు. రక్షణ యూదుల్లో నుండే కలగాలి. మరి నిర్ణయ ప్రకారం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఎంత వివరంగా చెప్పిన, అయ్యా నువ్వు దేవుని రాజ్యం చూడాలంటేనే క్రొత్తగా జన్మించాలి, ఇంకా దానిలో ప్రవేశించాలంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. ఇంత వివరంగా ప్రభు చెప్పినా ఆయన చనిపోయే వరకు ఈయన రాలే. అక్కడ వాళ్ళు వచ్చారు. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో భక్తిపరుడైన కొర్నేలు వచ్చాడు. అన్ని జనుడై ఉండి ధర్మకార్యాలు బహుగా చేస్తూ ప్రభువును ప్రార్థన చేస్తూ ప్రభు అతనికి ప్రత్యక్షమయ్యేంత ప్రార్థన చేసిన వాడు. పాపిగా కాదు, ఇప్పుడు ప్రభు అతనికి ప్రత్యక్షమయ్యేంత ప్రార్థనాపరుడైన కొర్నేలీకే దేవుని వాక్యం అవసరం, పాప క్షమాపణ అవసరం, బాప్తిస్మం అవసరం, పరిశుద్ధాత్ముడు అవసరం. తర్వాత మనం చూచాం దైవభక్తి గల స్త్రీ లూదియా. ఆమె ఎంత దైవభక్తి కలిగిన స్త్రీ అయినా ఆమె కూడా ఏమవసరం? బాప్తిస్మం అవసరం. లేనిదే ఆ అపోస్తలులకి ఆమె ఆతిథ్యం ఇవ్వడానికి అవకాశం లేదు. ఇప్పుడు బాప్తిస్మం తీసుకుంది కాబట్టి ఇప్పుడు నేను యోగ్యురాలను ఎంచితే మీరు వచ్చి మా ఇంట్లో ఇప్పుడు ఉండొచ్చు. అది ఎరిగింది. ఇది నీకు నాకు ప్రభు ఆధిక్యత ఇచ్చాడు. ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయిన దాన్ని దేవుడు చేశాడు. నీవు నేను అనుభవిస్తున్నాం ఆ యొక్క ప్రేమని. క్రీస్తు ప్రేమను బట్టి అనేకులకు ఆతిథ్యం ఇచ్చే వారంగా దేవుడు మనల్ని ఉంచాడు. క్రీస్తు మనతో నివాసం చేస్తున్నాడు. ఆ రాజ్యముగా మనల్ని చేశాడు. తండ్రికి ఒక రాజ్యముగా, ఈ యాజకులుగా చేశాడు. ఈ యాజకత్వము సమర్పించే ధర్మాన్ని కూడా మనకు నేర్పిస్తున్నాడు వాక్యంలో నుండి. పరిశుద్ధాత్మను మన హృదయంలో పెట్టాడు. పరిశుద్ధ సంఘంలో మనల్ని ఐక్యపరిచాడు. పరిశుద్ధ రాజ్యం కొరకే సిద్ధపరుస్తున్నాడు. దాని కొరకైనా నమూనా చూపించాడు. ఇందాక అది కదా హెబ్రీ 6వ అధ్యాయంలో అనమాట. ఆ మాటలు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తుని గుర్చిన మూలోపదేశంలో పాలు పొంది దాన్ని మాని సంపూర్ణ మోటికే ముందుకు కొనసాగిపోతున్నాం. ఇటు ఆధిక్యత గల ప్రజలుగా దేవుడు నిన్ను నన్ను చేసినందుకే ప్రభుని ఆరాధించకుండా ఉండలేము. ఎందుకంటే మన యొక్క పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ఉంది. అది క్రైస్తవులుగా కావచ్చు, క్రైస్తవేతరులుగా కావచ్చు, అనేజనులుగా కావచ్చు. దాన్ని వదిలిపెట్టడం ఎవరికైనా కష్టమే. తరతరాలుగా వచ్చేది వదులుకోవడం కష్టమే. నికోదేము విషయం అదే జరిగింది. ఎప్పుడు చనిపోయాక వచ్చాడు.
అయితే ప్రభు అంగీకరిస్తాడు ఎప్పుడు వచ్చినా. అయితే నేడనే సమయం ఉండగా ప్రభు జ్ఞాపకం చేసినప్పుడు వచ్చుంటే వేరేలాగా ఉండేది. అపోస్తలత్వం ఎలాంటి చూడండి, ఆ 12 మంది అపోస్తలత్వం అసమానమైంది, అలాంటిది ఇంకొకటి లేదు. నీకు నాకు కూడా గొప్ప స్థానం దేవుడు ఆయన రాజ్యంలో ఇస్తూ ఉంటుండగా ఆ భాగ్యం ఇచ్చినందుకే కృతజ్ఞతా హృదయాలతో ప్రభుని ఆరాధించబద్దులమైన. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు, తన కుమారుని పంపించాడు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులను ఎక్కడ నడిపిస్తుంది? ఆ క్రీస్తునందుకు పరిశుద్ధాత్మను మనల్ని నేరుగా నడిపించాడు. నడిపించి ఇప్పుడు దేవుని వాక్యం ఇచ్చాడు. దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి దేవుని ఆత్మ మన హృదయంలో పెట్టాడు. మనకే నష్టం కలగకుండా, పరిశుద్ధాత్మ ఏ యొక్క కీడు శ్రమ కలగకుండా సంఘములో మనకేమిచ్చాడు? ఇప్పుడు భద్రత ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు, ఆశీర్వాదం సిద్ధపరిచి పెట్టాడు. ఎవరికి? దేవుడు తన్ను ప్రేమించేవారి కొరకు ఆయన సంకల్పంలో పిలిచాడు. ఈ ఉన్నతమైన స్థాయి నీకు నాకు ఇచ్చిన కారణాన్ని బట్టి సంతోష హృదయులమై ఎవరమైతే ఆయనకి విధేయులమైనామో వారికి దేవుడు అనుగ్రహిస్తున్న ఈ సంగతులన్నిటిని బట్టి కృతజ్ఞత హృదయాలతో ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణలో ఐక్యపరచబడ్డాం. ఆ కారణాన్ని బట్టి ఆయన రాజ్యమే మనమే ఆయన రాజ్యం. ఆ రాజ్యము కొరకే దాన్నే వెతుకుచు, ఆ నీతి కొరకే జీవించచ్చు ప్రభుత్వం నిమిత్తమై ఏర్పరచబడిన వారు. ఆ సంగతులన్నీ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇదేదో లాభాపేక్ష కొరకు కాదు ఈ బాప్తిస్మం అనేది. అది కూడా 8వ అధ్యాయంలో చూస్తాం అపొస్తలుల కార్యాల్లో. ఈయన పరిగెట్టుకొని వెళ్ళి, ఎవరు? ఫిలిప్పు ఎక్కడికి వెళ్ళాడు? ఆ నపుంసకుని రథం వెంబడి పరిగెడుతున్నాడు. పరిగెట్టి ప్రయాసపడి దేనికి? ఆయన ఏదో బాప్తిసం తీసుకుంటే సంఘంలో చేరితే మా సంఘానికి ఏదో వస్తుందని కాదు. ఫిలిప్ విషయంలో పోనీ ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కదా, నాకు 4 కుమార్తెలు ఉన్నారు, పెళ్లి కాని వారు, వాళ్ళేం ప్రవచిస్తూ జీవిస్తున్నారు ప్రభు కొరకు, వాళ్ళకి ఏదో కొంచెం సంపాదించుకుందామని కాదు. దేవుడు చెప్పాడు, దేవుని కొరకే, ఒక ఆత్మ కొరకే ప్రయాసపడి పరిగెట్టాడు. ఆ రథమునకు సమానంగా పరిగెట్టాడు. 8వ అధ్యాయంలో పరిగెడతా ఉంటే ఆయనకి ఏం కనబడింది? ఆయన చదువుకుంటున్న గ్రంథపు చుట్ట యెషయా గ్రంథం కనబడింది. దాన్ని అంత వేగంతో పరిగెడుతున్నాడు ఆయన. రథముతో కలిపి పరిగెడుతుంటే ఆయన కూర్చొని చదువుతుంటే ఎట్లా ఉందో ఈయన పరిగెడతా కూడా దాన్ని చూడగలిగాడు. అడిగాడు, నీకు చదివేది నీకు అర్థమవుతుందా? ఎవడో చెప్పకపోతే నాకు ఎలా అర్థమవుతుంది? చెప్పేవాడు లోపలికి రావాలంటేనే బాప్తిసం తీసుకోవాలి. పరిశుద్ధాత్ముడు నీలోనికి రావాలంటే పాప క్షమాపణ అవసరం. పాపములతో నిన్ను ఒప్పిస్తాడు పరిశుద్ధాత్ముడు, విధేయత చూపిస్తే ఆయన నీలోకి వస్తాడు. అప్పుడు వాక్యం అర్థమవుద్ది. లేకపోతే ఎలాగ అర్థమవుతుంది? నీకు ఆసక్తి ఉంది, ఎక్కడి నుంచో వచ్చాడు ఆ దేవాలయంలో, లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు కదా, బయట నుంచి చేసుకుని వెళ్ళిపోవాలి అంతే వారు. ఎందుకంటే ఆయన ఎవరు? నపుంసకుడు లోపలికి ఎంటర్ చేయరు. అంత దూరం నుంచి వచ్చిన అంత పెద్ద గొప్ప అధికారి అయినా బయట నుంచి వెళ్ళిపోవాల్సిందే. ప్రయాసపడ్డాడు, వచ్చాడు, వెళ్ళిపోతున్నాడు, చదువుతున్నాడు, ఉపయోగమే ఉంది? ఎవడైనా త్రోవ చూపకపోతే నేను ఎలా తెలుసుకుంటాను? ఈయన కూడా ప్రయాసతో పరిగెడతానన్నాడు. చూసుంటాడు ఆ శ్రమ, ఆ ప్రయాస. ఆయన దర్జా కూర్చున్నాడు, ఈయన పరిగెడుతున్నాడు. అలాంటి వాడు ఎటు చూసి అది ఏం చదువుతున్నాడో మాట్లాడుకున్నారు ఇద్దరు. అది కూడా కనపడద్ది కదా. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 28 నుండి. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథం చదువుచుండెను. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథం చదువుచుండగా విని, అప్పుడు రమ్మన్నాడు, అప్పుడు రథం ఆపాడు, అప్పుడు రథం ఎక్కి కూర్చోమన్నాడు. ఊరికే ఎందుకు ఆపుతారు వాళ్ళు? ఊరికేం ఆపలే. ఈ సంభాషణ జరిగింది. ఇంతగా నాతో మాట్లాడుతూ ఇంత పరిగెడుతున్నాడు ఆయన ఏదో చెప్తాడంటే అప్పుడు చెప్పాడు. ఆయన చెప్పే సంగతులు ప్రభువుని గురించి, ఆయన చదివేది ప్రభువుని గురించి, ఆయన చెప్పింది ప్రభువుని గురించి. ఇప్పుడు ఆయనే ఒప్పింపబడ్డాడు. నువ్వు బాప్తిసం తీసుకొని చెప్పలేదు ఆయన. ఫిలిప్పు ఆయనే అన్నాడు. ఏమన్నాడు? ఇక నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చిన ఆటంకము ఏంటని అడిగాడు. రథం నిలుపమంటే ఇప్పుడు ఫిలిప్ ఏం చేశాడు? అడిగాడు, ఓకే విశ్వసిస్తున్నాను అంతే. నీకు
బాప్తిస్మం అంటే బాప్తిస్మం ఇవ్వడానికి ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, నీవు నీ పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నావా? అర్థమైపోయింది కాబట్టి దాని అర్థం ఏంటో తెలియాలి కాబట్టి మనం 2-3 ప్రశ్నలు అడుగుతాం. నీ పాపములకు ఏముండాలి? మొదట క్షమాపణ యొక్క నిశ్చయిత ఉంటే చాలు బాప్తిస్మం తీసుకోవచ్చు. దానికి ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఆ నిశ్చయిత దేవుని వాక్యంలోనే కలిగిందంటే తిరిగిలేదు దాని బాప్తిస్మం. ఆ జవాబుకి, యథార్థమైన అట్టి జవాబుకి, పూర్ణ హృదయం అంటే యథార్థంగా అని బాప్తిస్మం ఇచ్చాడు. తర్వాత ఏమైంది? 39వ వచనం, బయటకు వచ్చారు. వెంటనే ప్రభు ఆత్మ ఏం చేసింది? ఫిలిప్ని ఇక మాట్లాడడం ఏమి లేదు, ఈ మాటలు ఏమి లేవు. అంతేకాదు తర్వాత ఆయన కూడా సంతోషించి తన త్రోవను వెళ్ళిపోయాడు. ఎన్నడూ చూడలేదు, ఇంకెప్పుడు చూడలే. అంటే అర్థం ఏంటంటే మళ్ళా ఎప్పుడో వెళ్ళి ఏదో కలుసుకుని ఏదో ఆశించి ఫిలిప్ వెళ్ళాడా? వెళ్ళింది కాదు. ఆయన వచ్చి ఏదో ఇచ్చాడా? ఇచ్చింది కాదు. వారిద్దరు మళ్ళీ ఎప్పుడు కలుసుకోలేదు. అంటే అర్థం ఏంటంటే ఇది ధనాపేక్ష కొరకు కాదు, సంఘంలో చేర్చబడే ఉపయోగము మానవ సంబంధమైన దేని కొరకు కాదు. ఇది దేవునితో మానవుని ఐక్యపరిచేది, దేవుని సంఘముతో ఐక్యపరిచేది. ఇట్టి గొప్ప భాగ్యం నీకు నాకు ఇచ్చాడు. ప్రభువుతో, ప్రభు సంఘముతో కలిసిపోయే ఆధిక్యత, ప్రభుతో కలిసి పనిచేసే ఆధిక్యత. ప్రభు జత పనివారుగా నన్ను పిలుస్తున్నాడు. ఆయన జత పనివారం అంటే సామాన్యులేం కాదు, ఆయన తోడి వారసులు అంటే సామాన్యం కాదు. అన్నిటిలో ఆయనలో భాగం ఇచ్చాడు. ఇప్పుడు అన్నిటిలో భాగం ఇచ్చాడు. ఆత్మలో పాలు ఇచ్చాడు. ఆయనకున్న సమస్తములో మనకేమిచ్చాడు? భాగం ఇచ్చాడు. పరిశుద్ధుల స్వాస్థ్యములో మనల్ని కూడా ఐక్యపరిచాడు. ఆయన ఆత్మలో పాలు ఇచ్చాడు. ఇంకా చాలా సంగతులు మన అందులో కనబడతాయి. చివరికి పరలోక రాజ్య వారసులుగా, ఆయన రాజ్య నివాసులుగా మనం చేయటం మాత్రమే కాక వారసులను పిలుస్తున్నాడు. 8వ అధ్యాయం రోమపత్రికలో ఇటు గొప్ప ఆధిక్యత ప్రభువైన యేసుక్రీస్తులో నీకు నాకు ఇచ్చాడు. దాన్ని స్వతంత్రించుకోవడానికి ఇది మార్గం అంతే. ఈ శరీర సంబంధమైన సున్నతి, హృదయ సంబంధమైన సున్నతి ఒక మార్గం అంతే. ధర్మశాస్త్రంకు లోబడి క్రీస్తునందుకు వెళ్ళడానికి ఇశ్రాయేలీయులకి, నీకు నాకు పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి పాప క్షమాపణ పొంది బాప్తిస్మం గురించిన బోధ విని బాప్తిస్మానికి లోబడి విధేయత చూపించి హస్తనిక్షేపణ ద్వారా సంఘంలో చేర్చబడి ఇవన్నీ ఉంటాయి కదా. చదవండి ఒకసారి. చదివిన తర్వాత ప్రభుని ఆరాధిస్తాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, మొట్టమొదటి మెట్టు ఏంటి? నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు చాలా సందర్భాలు ఉంటాయి. ఇప్పటికీ మారు మనసు పొందవలసిన వాళ్ళమే మనం. సంఘం మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను మారు మనసు అంటే అనేక వాటిని మనసు మార్చుకోవాలి. దేని వైపు అంటే ప్రభు వైపుకి. మన క్రమం మారే కొలది, ఆత్మీయ స్థాయి దగ్గరికి అయ్యే కొలది, ప్రభుని సమీపించే కొలది మనలోని చిన్న పాపం కూడా కనబడుద్ది. దాని నుండి మనం మనసు మార్చుకోవాలా. అది కాదు ఇప్పుడు ఇక్కడ బాప్తిస్మం కొరకే. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మములను గుర్చిన బోధ. 2 బాప్తిస్మాలు, నీటి ఆత్మ. బాప్తిస్మములను గుర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పు అనే పునాది ఒకసారే వేయాలి. అనుభవపూర్వకముగా గ్రహింపుతో నీకు తెలియకుండా చేసే బాప్తిసాలు కాదు. మళ్ళీ తెలియకుండా ఒప్పుకోళ్ళు కాదు. లేదంటే వేరే పెళ్లికో, లేదంటే వేరే సంగతుల కొరకో, లేదంటే చేస్తేనే ఇది ఇస్తారని సర్టిఫికెట్ల కొరకు చేసే కార్యం కాదు. ఇది స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే మరలా వేసేది కాదు. పునాది మరలా వేయక క్రీస్తును గుర్చిన మూలోపదేశము మాని. అంతే. ఎందుకంటే ఒక్కసారి ప్రభులోకి వచ్చిన తర్వాత, ఒక్కసారి ఒప్పింపబడిన తర్వాత, ఒక్కసారి క్షమాపణ వచ్చిన తర్వాత, ఒక్కసారి పరిశుద్ధాత్మ నీలోకి వచ్చాక విమోచన దినం వరకు నీలోనే ఉంటాడు. నీవు తప్పు చేస్తే ఆయన దుఃఖపడతాడు. దానివల్ల నీకు నష్టం. అది జ్ఞాపకం చేసుకోవాలా. కుటుంబానికి నష్టం, సంఘానికి నష్టం. అయితే సంఘాన్ని ప్రభు భద్రపరుస్తాడు, నీకు నీ కుటుంబానికి నష్టం అవుతుంది. అదే మన అందరం జాగ్రత్త పడాల్సింది. అందుకే 4వ వచనం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై తర్వాత వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇలా చేసి తప్పిపోతే ఆ సంగతి దేవుడు చూసుకుంటాడు. అట్లా వాళ్ళని అసాధ్యం, తిరిగి నూతనపరచడం కష్టము. మరలా పునాది కదా. ఒక్కసారి వేస్తే ఆయన తోడుకుంటాడు, ఆయన్ని నడిపిస్తాడు, ఆయన మీద ఆధారపడేటట్టు. అందుకే దేవుని విశ్వాసం అని మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత బాప్తిస్మం గురించిన బోధ, ఆ తర్వాత హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానం, నిత్యమైన తీర్పు. ఇది పునాది సరిగా ఉంటే నువ్వెన్నటికీ కదల్చబడు.
ఆ పునాది మీద దేవుడు నిన్ను నన్ను కట్టినందుకే నీకు శ్రమలు ఉన్నాయి, నీకు అనేక ఆటంకాలు ఉన్నాయి, అనేకమైన పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. అయినా నీ పునాది బలమైంది కాబట్టి గాలి వచ్చింది కొట్టింది, తుఫాన్ వస్తుంది, వరదలు వస్తుంది, అయినా అది ఎలా ఉంది? బండ మీద కట్టబడింది. దానికి ఏమవుతుంది? నీ పునాది సరిగా లేకపోతే ఇసుక మీద కట్టుకుంటే ఏమవుద్ది? పడుతుంది. చివరిలో అదే చెప్పాడు ప్రభు, కొండ మీద చెప్పి చివరికి అదే చెప్పాడు, బుద్ధిమంతుని పోలు ఉండండి. కాబట్టి అట్టి స్థాయిలో నీవు నేను ఉన్నవాడు అయితే ఆ బండ అయిన క్రీస్తు మీద ప్రభు నేను కట్టితే సంతోషంగా ప్రభుని ఆరాధించగలవు. ఇవన్నీ దేని నుంచి వచ్చినాయి అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు విధేయతలో నుండి వచ్చినాయి. ఆయన విధేయుడే, ఆయనే బాప్తీసం తీసుకున్నాడు. ఎందుకంటే మనకు మాదిరిగా ఉండడానికి, లేదంటే ఆయనకు అవసరం లేదు బాప్తీసం. ఆయన విధేయతకు శరీరధారిగా ఉన్న ప్రతివాడు బాప్తీసం తీసుకోవాలా, ప్రభువాడు అవ్వాలనే దానికి మాదిరిగా పాపులందరూ పాపక్షమాపణ కొరకే బాప్తీసం అనేది బాప్తీసం తీసుకుంటే ఆయన కూడా ఆ దానిలో నిల్చున్నాడు. ఏంటి ఈయన చూసి వీళ్ళందరూ పాపలు, ఈయన కూడా పాపం చేశాడా? మనుషులు అలాగే అనుకోవచ్చు కదా. ఈయన పాపము లేనివాడు అనుకున్న ఈయనలో కూడా పాపం ఉందా? కానీ ఆయన పాపం కొరకు కాదు బాప్తీసం తీసుకునేది. ప్రజలకు తెలియదు, అది బయటోడికి తెలియదు కదా. యోహానుకి తెలుసు బాప్తీసం యోహానుకి. నీతి యావత్తు నెరవేర్చి ఇలాగ మనకి ఇలా చేయాలంతే, మనం తగ్గి ఉంది. మరి ఎందుకు? మాదిరి విధేయత చూపించినాడు, పరిశుద్ధాత్ముడు దిగొస్తాడు అనే దానికి మాదిరి చూపించాడు వారికి. ఆ మాదిరిని చూసుకునే తర్వాత దినాల్లో బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మనే వరమును పొందారు సంఘం. జ్ఞాపకం చేస్తుంది. విధేయతకు చూపిస్తేనే నిత్య రక్షణ. అదే ఇక్కడ 5వ అధ్యాయంలో కూడా అదే మాట్లాడతాడు. చూడండి 9వ వచనం, హెబ్రీ 5:9. మరి ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు. ఎందుకంటే ఆయన విధేయుడయ్యాడు. పై వచనంలో ఆయన కుమారుడయ్యండి, తాను పొందిన శ్రమల వలన నేర్చుకున్నాడు. ఆయనకే అవసరం, నేర్చుకున్నాడు విధేయత. నీవు నేను నేర్చుకోలేకపోతే ఆనందంలో నీకు నాకు భాగం లేదు నిత్య రక్షణలో. అయితే నీకు నాకు దేవుడు నన్ను అలా పెట్టలేదు. కానీ ఆ నిత్య రక్షణకు పాత్రలుగా, అంటే నిత్య రక్షణకు ఆయన కారకుడయ్యాడు, దానిలో భాగం ఇచ్చాడు. ఆయన విధేయత చూపిస్తే చాలు. నేడు నిన్ను నన్ను కూడా అట్టి గొప్ప స్థాయిలో దేవుడు ఉంచి ప్రభుతో సంతోషించి మనను బట్టి పరలోకములో ఆనందం కలుగుతుందంటే ఎంత గొప్ప ఆధిక్యత. అట్టి ప్రజలుగా నిన్ను నన్ను ఉంచాడు. మన నిమిత్తమే చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయనకు విధేయత చూపించడం ద్వారా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో ఐక్యపరచబడ్డ ఇటు గొప్ప మర్మాన్ని ఇశ్రాయేలీయులకు చెప్తే వారు అర్థం చేసుకోలేదు. నికోదేము అర్థం చేసుకోలేదు, కొర్నేలి అర్థం చేసుకున్నాడు, అన్యజనుడు. లూదియా అర్థం చేసుకుంది, దైవభక్తి కలిగి ఉన్న స్త్రీ అయినప్పటికీ. నీకు నాకు కూడా అయోగ్యులమైన మనకు, అజ్ఞానులమైన మనకు అట్టి సంగతులు అర్థం చేసుకునే సంగతులు దేవుడు మనకి శిష్యులతో తర్వాత మనకు చెప్పి అంటున్నాడు కదా ఇక్కడ, తండ్రి జ్ఞానులకు వివేకులకు దీన్ని మరుగుపరిచావు, వీళ్ళకి చిన్న పిల్లలకి వాటిని బయలుపరచు, అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. అందుని బట్టి మనము కూడా ప్రభువుని స్తుతించబద్దులమే. ఇది వారు ఎరగలేదు, వారు చూడలేకపోయారు ఆత్మీయనేత్రాలతో. అయితే నీకు నాకు ఆత్మదేవుడే వీటిని చూపించి విధేయత చూపించి ఆ నిత్యరాజ్యం కొరకు సిద్ధపరిచిన కారణాన్ని బట్టి సంతోష హృదయాలతో ఎవరమైతే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో ఐక్యపరచబడి ఆయన వారంగా చేయబడ్డాము, ఆయనతో సదాకాలం ఉంటామని నిరీక్షణ కలిగి ఉన్నాము. దాని కొరకు ఈ భూమి మీద ఆత్మదేవుడే మనకి త్రోవ చూపించి నడిపిస్తున్నాడు. అందుకొరకే సంఘముని ఇచ్చాడు, అపోస్తలుని ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు, సువార్తకులను ఇచ్చాడు, కాపరులను ఉపదేశకులను ఇచ్చాడు. వారి ద్వారా నపుంసకుని మాదిరి కాదు, అయ్యా ఎవడు నాకు త్రోవ చూపించకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది కాదు. నీకున్నాడు ఆయన, సంఘము నీకుంది, సంఘంలో నిన్ను ఉంచాడు, అనేకులను దేవుడు ఇచ్చాడు. ఎవడో నాకు సహాయం చేస్తే తప్ప ఎవడు దింపుతాడు, నేను ఎలా స్వస్థపరచబడతాను? యోహాను సువార్త 9వ అధ్యాయంలో కాదు, సహాయకుడిగా ఆయనే దిగొచ్చాడు నీ కొరకే నా కొరకే. మార్గము అది కాదు, నీ శరీర సంబంధమైన స్వనీతితో కూడిన సంగతులు కాదు, ఆయన యందు విధేయత చూపించడం ద్వారా పరిపెత్తుకుని వెళ్ళి స్వస్థత పొందాడు. అది నాన్న పక్షపాయకుల వాడు. ఇది నా నీకు నాకు కూడా పూర్ణ స్వస్థత గెలవానిగా ప్రభు చేసిన దానికి కృతజ్ఞత హృదయాలతో ఆ ప్రభు ద్వారా పొందిన ఆ నిత్య రక్షణను చేత పట్టుకొని సంతోష హృదయాలతో ఆ పరమ తండ్రిని ఆత్మతో సత్యంతో యథార్థంగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేనికైతే యోగ్యత లేదో దానికి యోగ్యులముగా ఇచ్చిన నిమిత్తమై
ఆయన మన నిమిత్తమై ఆయన యోగ్యతను వదిలిపెట్టి దిగొచ్చి మన కొరకే మనకు యోగ్యత సంపాదించి మనల్ని ఆయనతో తీసుకుని పో నిమిత్తమై పరలోకానికి వెళ్ళి తిరిగి రానైన ప్రభుని మందు నిరీక్షణ కలిగిన వారమై సంతోష హృదయాలతో ప్రభుని ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను సిద్ధపరచునుగాక. మొట్టమొదటిగా నూతనంగా బాప్తిసం తీసుకున్నాం. భాగ్యశ్రీ ఆరాధన చేస్తుంది ప్రభుకి. ఆ తర్వాత సండే స్కూల్కి వెళ్ళి ఉపాధ్యాయులు ఆరాధిస్తారు. వారు ఆరాధించిన తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా బిగ్గరగా ప్రభు ఏదైతే అనుభవపూర్వకంగా మీతో మాట్లాడుతూ వచ్చినాడో సంధించినాడో ఏ ఆనందం అయితే ప్రభులో మనం కలిగి ఉన్నాము దాన్ని బట్టి సంతోష హృదయాలతో ప్రభుని ఆరాధిస్తాం. పాత వాటిలో 450. మన ప్రభు యేసునకే కృతజ్ఞతలు చెల్లించెదము. మన ప్రభు యేసునకే నిర్మింపబడితిమి మనం దైవగృహముగా. నిర్మింపబడితిమి మనం దైవగృహముగా. తన కృపచే స్థిరపరచబడితిమి. తన కృపచే స్థిరపరచబడితిమి. పరిశుద్ధుల సహవాసము నుంచి పరలోకము నుంచే. పరిశుద్ధుల సహవాసము నుంచి పరలోకము నుంచే. పూజానీయుని పూజించదం మనసారా మనము. పూజానీయుని పూజించదం మనసారా మనము. నిర్మింపబడితిమి మనం దైవగృహముగా. నిర్మింపబడితిమి మనం దైవగృహముగా. తన కృపచే స్థిరపరచబడితిమి. తన కృపచే స్థిరపరచబడితిమి. పరదేశులమై ఉన్న మనలా తన ఇంటికి చేర్చే. పరదేశులమై ఉన్న మనలా తన ఇంటికి చేర్చే. రాపుక మనము ప్రస్తుతింతు భక్త పాలకుని. ప్రస్తుతింతు భక్త పాలకుని. నిర్మింపబడితిమి మనం దైవగృహముగా. నిర్మింపబడితిమి మనం దైవగృహముగా. తన కృపచే స్థిరపరచబడితిమి. తన కృపచే స్థిరపరచబడితిమి. తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే. తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే. తన వీరస్తుల క్రీస్తుము వినయముగా మనము. తన వీరస్తుల క్రీస్తుము వినయముగా మనము. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. తన కృపచే స్థిరపరచబడితిమి. తన కృపచే స్థిరపరచబడితిమి. సంఘమునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభునే. సంఘమునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభునే. సర్వకాలము జయశబ్దముతో సన్నుతించెదము. సర్వకాలము జయశబ్దముతో సన్నుతించెదము.
నిర్మింపబడితి మీ మనం దైవగృహముగా నింపబడితి మీ మనం దైవగృహముగా తన కృపచే స్థిరపరచబడితి తన కృపచే స్థిరపరచబడితి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి మార్చి చదువుతాం. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం నుండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, ఆయనను వీటినన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచిచ్చు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మరికి సరందనాలు నీ కృపను బట్టి, నీ ప్రజగా దేవా మమ్మల్ని చేసుకున్న నీ ప్రేమను బట్టి, నిన్ను ఆరాధించటకై మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు. మన పండిజనులమైన మమ్మను క్రీస్తుతో దేవుని ప్రజలతో దేవా కలుసుకున్నట్టుకు యోగ్యము లేని మమ్మలను, దేవుడు లేని లోకమందు దేవుడు లేని మమ్మలను, వాగ్దానములకు నిబంధనకు దూరంగా ఉన్న మమ్మలను క్రీస్తు చేస్తుంది క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులుగా చేసి బాప్తిస్మ వల్ల ఆస్తి నిక్షేపముల సంఘముల ఐక్యపరిచి నిత్యరాజ్యము కొరకే నీ మావాడుగా మేమే వారముగా కొనసాగుటకై నీ వాక్యమును నీ యొక్క సంఘములో మాకు ఇచ్చిన భద్రతను బట్టి నేను ఆరాధించటకు నేను ఇచ్చిన కృపకే వందనాలు. ఈ సమయంలో ఆరాధనలో భాగంగా పరిశుద్ధుని బలను మేము సమీపిస్తూ ఉంటుంది కానీ ప్రభు శరీరమని వివేచనతో యోగ్యముగా పాల్పుచ్చుకునేలాగున ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా మమ్మల్ని దర్శించండి. బైబిల్ జ్ఞానము కానీ మానవ సంబంధమైన సంగతులు కానీ మా మధ్యకు రాకుండా, మనుషులను సంతోషపెట్టినట్లు కాకుండా దేవుని చిత్తమును బయలుపరిచి నీ వాక్యమును బోధించి నిన్ను సంతోషపెట్టినట్లుగా మేము సిద్ధపరచబట్టుకై దేవ మీరే పరలోకము నుండి మా కొరకు సిద్ధపరచబడిన సంగతులను చూపించి జ్ఞాపకం చేయండి. నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ పోలికలోని మార్చబట్ట కృపనివ్వండి. యోగ్యముగా బలలో పాల్పుచ్చుకుని నిమిత్తమే నీ ప్రజలను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభువు రక్షక నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రభు యొక్క బలను గుర్చిన సంగతులు జ్ఞాపకం చేసిన తర్వాత దేని కొరకై ఆ శరీరంలో పాలు పుచ్చుకొనవలెనో 12వ అధ్యాయంలో చూపిస్తున్నాడు. కాబట్టి 10వ అధ్యాయం నుండి ప్రభు బలను గుర్చిన సంగతులు మొదలుపెట్టాడు. దేని నిమిత్తమే ప్రభువులు ఐక్యపరచబడ్డాం, దేని కొరకైన శరీరము, దేని కొరకైన రక్తం అనేది జ్ఞాపకం చేసేదానికి అందరూ అనే మాట మాట్లాడాడు 10వ అధ్యాయంలో. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని మొదలుపెట్టి అందరూ అని మాట్లాడుతున్నాడు కదా. అదేమనగా మన పితరులందరూ మేఘం క్రింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయి, అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి, అందరూ ఆత్మ సంబంధించిన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఎందుకు ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడంటే క్రీస్తు శరీరం ఒక్కటే. ఆ శరీరంలో మనము వేరు భాగాలు, అంటే వేరు అవయవాలు, విభజనలు కాదు మళ్ళీ భాగాలంటే వేరు అవయవాలు. అందరూ కలిసి అందరి కొరకే, ఆ మాట స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. అందరి కొరకే క్రయధనముగా అర్పించుకున్నాడు, ప్రతి వాని కొరకే మరణం అనుభవించాడు. విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలని కోరుతున్నాడు. ఆయన ప్రార్థించే వారందరికీ సమీపస్తుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ గ్రహింపు, ప్రభు శరీరం అనే వివేచనతో దానిలో పాల్పించుకోవాలంటే
ఈ గ్రహింపు చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఒంటరిగా చేసేది కాదు, ఇది ఆయన శరీరముగా జరిగేది. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఒంటరిగా ప్రభుని సంధించడానికి ఎవరు వెళ్ళలేం. సంఘం ఎత్తబడుతుంది, వ్యక్తులు కాదు. సంఘములో చేర్చబడి, సంఘముగా పిలువబడి, సంపూర్ణమైన సంఘముగా భూమి మీద ప్రభు కొరకు సిద్ధపరచబడిన వారు ఎత్తబడతారు. అందరూ కలిసి. అదే ఇప్పుడు మాట్లాడతాడు ఆయన, కలిపి మాట్లాడతాడు. మృతులు అక్షయులుగా లేపబడుదురు అంటాడు. ఆ మీదట సజీవులమై ఉండు మనము. కాబట్టి కలిపి మాట్లాడతాడు, సంఘముగా. అది తీసుకెళ్తాడు ముందు. కాబట్టి ప్రభువు శరీరంలో పాలు పుచ్చుకొనక మునుపు, ఆయన రక్తంలో పాలు పుచ్చుకొనక మునుపు మొట్టమొదటి గ్రహింపు ఏంటంటే వ్యక్తిగతమైనది కాదు ఇది. నీ పరీక్ష వ్యక్తిగతమైంది, అవయవముగా నీ బాధ్యత వ్యక్తిగతమైంది, నీ అధికారం వ్యక్తిగతమైంది, నీ కృపావరం వ్యక్తిగతమైంది, దానికి వచ్చే శక్తి వ్యక్తిగతమైందే, ఈ పరిమాణం వ్యక్తిగతమైందే కానీ మనం వ్యక్తిగతమైన వారం కాదు. ప్రభువుతో, ఆయన శరీరముతో కలిసి కొనసాగబద్ధులమైన వారు. అది జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఈ పరలోకపు నమూనాను ఏమాత్రం మనం మర్చిపోవడానికి అవకాశం లేదు. అందుకే బాహ్య సంబంధమైన సున్నతి గలవారు ఆయన ప్రజలుగా లెక్కింపబడ్డారు. ఆయన ప్రజలుగా లెక్కించబడిన వారు ఆయన యొద్దకు చేర్చబడి ఆయన మనస్సు ఎరుగు నిమిత్తమై వారికి ఆయన వాక్యం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అంటే ఈ బాహ్య సంబంధమైన సున్నతి అయిన వారు పొందిన దేవుని వాక్యముల్లో నుండి తమ హృదయమును సున్నతి చేసుకునే నిమిత్తమై ఇవ్వబడింది. హృదయ సున్నతి ఎవరికైతే కలిగిందో అట్టి వారు ప్రభువుని చూస్తారు. క్రొత్త నిబంధన మాటలో హృదయ శుద్ధి గల వారు వాళ్ళు దేవుని చూస్తారు. క్రొత్త నిబంధన మాట. పాత నిబంధన మాట హృదయ సున్నతి, వారికి సున్నతి కదా ప్రాధాన్యమైంది. కాబట్టి హృదయ సున్నతి అంటే శరీర సంబంధమైన సున్నతి అంటే శరీరాన్ని బాధ పెట్టుకుని శరీర ఇచ్చలను కొట్టివేయట. అలాగే హృదయ సంబంధమైన సున్నతి అంటే హృదయం ఏదైతే ఆశపడుతుందో, హృదయం ఏదైతే కోరుకుంటుందో, ఏదైతే సుఖము, ఏదైతే సుఖభోగములు, ఏదైతే భౌతికమైన అవసరతల కొరకు ముందుకు వెళ్తుందో, దురాశ లేదంటే ఇట్లాంటి సంగతులు ఏదైతే హృదయ సంబంధమైనవి ఉన్నాయో వాటిని కత్తిరించుకున్నట్టు ద్వారా, ఆ శరీర క్రియలు చంపుట ద్వారా ప్రభు యొక్క ప్రత్యక్షతను ఎరిగి ఆయన వలె మార్పు చెందు నిమిత్తమై దేవుని వాక్యం వారికి ఇవ్వబడింది. అందుకే స్పష్టంగా మాట్లాడాడు, సున్నతి లేని మీ శరీరములను మీ హృదయములను సున్నతి చేసుకోండి అని స్పష్టంగా మోషే మాట్లాడాడు. ఆ మాట దాని కొరకే ఈ లేఖనము. దాన్ని మీరు స్వీకరిస్తే, దానికి లోబడితే మీరు బ్రతుకుతారు. అది మీకు మేలు, అది మీకు ఆశీర్వాదం, అది మీకు జీవం. 30వ అధ్యాయంలో కూడా ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయాల్లో అదే మాట్లాడుతూ వచ్చినాడు మోషే. దాని క్రొత్త నిబంధనలో ప్రభు కొండ మీద ప్రసంగాలంటే అక్కడ మోషే, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడ మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృపయు సత్యం ఇవ్వబడింది. కాబట్టి ఈ యొక్క గమనిక గ్రహింపు కలిగిన నీవు నేను ఇప్పుడు బాప్తిస్మం అనే భౌతిక సంబంధమైన కట్టడను ఆచరించిన నీవు నేను ప్రభు బల్లనే కట్టడను ఆచరించడానికి యోగ్యులము. రెండు భౌతికమైనవే, రెండు దేవుని వల్ల అనుగ్రహించబడినవే. దానికి విధేయత చూపిస్తేనే దీనిలో పాల్పంచుకునే అవకాశం. దాని విలువ తెలియని వాడికి దీని విలువ తెలియదు. లోకంలోని క్రైస్తత్వంలో నీటి బాప్తిస్మ యొక్క విలువ తెలియని వాడికి ప్రభు బల్ల విలువ తెలియదు. ప్రభు బల్ల యొక్క విలువ తెలిసిన వాడికి దాని యొక్క అవసరం తెలుస్తుంది, బాప్తిస్మ యొక్క అవసరం. అది ఇక్కడ పౌలు చెప్పే మాటలు, మనం చెప్పే మాట కాదు, పౌలు ద్వారా చెప్పే మాట అదే. అందుకే పౌలు మొదట శరీర సంబంధమైన ఇశ్రాయేలుని చూడండి, వారి గురించి చెప్పాడు. శరీర సంబంధమైన ఇశ్రాయేలు వారు అందరూ 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 ఎందుకంటే ఏక శరీరము ఆయన వారు. మళ్ళీ అందరూ అంటే లోకంలో ఉన్న అందరూ కాదు. ఎవరందరూ? సున్నతి పొందిన వారందరూ, ధర్మశాస్త్రం అనుగ్రహించబడిన వారందరూ, వారే అందరూ. అంటే వారిలో కూడా ప్రభు యొద్దకు నిత్య లేదంటే వారికి స్వాస్థ్యముగా ఇవ్వబడిన ఆ భూమిని స్వతంత్రించుకోలేని వారి మధ్య కూడా ఉన్నారు. అది ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. కారణం ఏంటంటే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలోనే సంహరించబడ్డారు. కాబట్టి ఈ సంగతులు పౌలే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వాడిగా ఉండి, ధర్మశాస్త్రానికి లోబడి, ధర్మశాస్త్ర ప్రకారము ధర్మశాస్త్రం వల్ల నీతి విషయం అనింద్యుడైన వాడు ఈ సంగతులు మాట్లాడుతున్నాడు. ఎందు నిమిత్తం అంటే తనంతా తెలిసిన వాడే. అటు కొండపైన మోషే ఏం చెప్పాడో తెలిసిన వాడు, ఇక్కడ కొండపైన
ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడో కూడా తెలిసిన వాడే. ఈ రెండు ఎరిగిన వాడే చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ శరీర సంబంధమైన సున్నతి తర్వాత ధర్మశాస్త్రం ఇవ్వబడింది దేనికంటే వారు క్రీస్తునందుకు నడిపించబడి వారి మనస్సు క్రీస్తు వంటి మనస్సుగా మార్చబడ్డానికి. అలాగే ఈ బాప్తిస్మం ఎందుకు ఇవ్వబడింది అంటే క్రొత్త నిబంధనలో బాప్తిస్మం ద్వారా క్రీస్తు శరీరంలో చేర్చబడి పరిశుద్ధాత్మను పొంది ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన శత్రువుని జయిస్తూ ఒక పక్క ఏమో దేవుడిచ్చిన పని చేస్తూ, ఆ కృపావరం అంటే అదే దేవుడిచ్చిన పని చేస్తూ, అలాగనే దేవుడిచ్చిన అధికారంతో భూమి మీద జీవించి పరలోకంలో ఆయన పోలికలో ఆ మనస్సు మారి నూతనమయ్యి ఆయన వంటి మనస్సు కలిగి మనం వెళ్తే ఈ శరీరాన్ని కూడా ఆయన రూపంలో ప్రభు మారుస్తాడు. ఆ క్రమంలో ప్రభువును దర్శించిన నిమిత్తమే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వివేచన దేవుని పిల్లలమైన మనకు చాలా అవసరం. ఎందుకంటే బయటోడికి కాదు, అందరూ అంటే బయట వాళ్ళు కాదు. బయట వాళ్ళు అంటే ఇశ్రాయేలీలు కాని వాళ్ళే కాదు, సున్నతి పొందినవాడు కాదు. ప్రభు బల యొద్ద ప్రభుని ఆరాధించే ప్రభుదిన పరిచర్య కూడా బయటోడికి కాదు. ఎవడైతే పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాడో వానికే, ఎవరైతే విశ్వాసం ఉంచారో వానికే, ఎవరైతే వాక్య ప్రకారం నడుస్తున్నారో వానికే. లోక సంబంధమైన ఆలోచనల వైపు, లోక సంబంధమైన వాటి వైపు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల వైపు వెళ్ళేవారు కాదు. దానికి యేసు నామం చాలు, పరిశుద్ధాత్మ అక్కర్లే. యేసు నామాన్ని బట్టి స్వస్థతలు జరిగితే, యేసు నామాన్ని బట్టి అద్భుతాలు జరిగితే ప్రభావం కలిగిన నామం అది. దానికి ఆత్మకు సంబంధం కాదు, అది వేరే భౌతికమైన వాటికి భౌతికమైన సంగతులు. అందుకే భూమి మీద ఈ నామందు కాపాడాను, నీవు కూడా ఈ నామందు భూమి మీద వారిని కాపాడు అన్నాడు 17వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు తండ్రితో ప్రార్థన చేస్తున్నప్పుడు. భూమి మీద యేసు నామం పరలోకానికి తీసుకుని వెళ్ళే నిమిత్తమై అదే నామం తీసుకుని వెళ్తుంది. కానీ భూమి మీద నీకు నాకు అది. అందుకే ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన శరీరకం యొక్క పేరు అది. యేసు అనే పేరు ఎవరికి? శరీరధారిగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరం యొక్క పేరు అది. అది పరలోక అనగా ఆయన జీవించినంత కాలంలో ఈ భూమి మీద, అట్లాగైతే మనం జీవించినంత కాలం ఒక ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది, లేదంటే మన ఐడెంటిటీకి ఒక పేరు ఉంటుంది కాబట్టి గుర్తింపుకి, అంత మాత్రమే అది. అయితే ఆ ప్రభావం కలిగిన నామం యొక్క ఆ మహిమంత ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన తగ్గించుకున్న జీవితాన్ని బట్టి వచ్చింది. ఆయన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో దేవునితో సమానంగా ఉండుట, ఇది ఎందుకు అది చెప్తున్నాడు? ఎందుకంటే పై వచనంలో అన్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. ఆయన మనస్సు ఏంటో చెప్తున్నాడు. ఏంటి ఆయన మనస్సు అంటే దేవునితో సమానంగా ఉండుట యోగ్యుడు, దానికి దేవుని స్వరూపం కలిగిన వాడు. అయితే అది విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలిగ్గా ఈ భూమి మీదకి వచ్చాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తన్ని తానే రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణం ఆకారం మనుషుడిగా కనబడ్డాడు, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. కాబట్టి ఆయన నామం అన్ని నామముల కంటే హెచ్చయింది. అంతేగాని ఒకేసారి హెచ్చైన నామాన్ని దేవుడు ఆయనకి ఇవ్వలే. మనందరికీ అట్లా పేరు పెట్టాడు, ఆయన కూడా అట్లా పేరు పెట్టాడు. అంతే, తన ప్రజలను వారి పాపలను ఆయనే రక్షించడం కనుక ఆయనకు యేసని పేరు మామూలుగా పెట్టాడు. అంతే, ఆయనకి ఎట్లా పేరు పెట్టాడు, నీకు నాకు అట్లనే పేరు పెట్టాడు, మనకి ఎట్లా పేరు ఇవ్వబడింది ఆయనకి అలాగే ఇవ్వబడింది. కానీ ఆయన నామంకి వచ్చిన ప్రభావం ఎలాంటిది? సంపూర్ణమైన మానవుడిగా భూమి మీద ఆయన జీవించాడు, దేవత్వం విడిచిపెట్టి వచ్చాడు. మరి అంత ఇచ్చైన నామం ఎట్లా వచ్చిందంటే ఆయన విధేయతను బట్టి, ఆయన తాను చూపించిన విధేయతను బట్టి. అందుకే తర్వాత వచ్చేలా అంటాడు, అందుచేత అనే మాట వాడాడు అక్కడ. శిలువ మరణము పొందినంతగా తాను విధేయత చూపించాడు, తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన నామాన్ని దేవుడు తండ్రి ఏం చేశాడు? హెచ్చించాడు. ప్రతి మోకాలు ఆయన నామాన్న వంగాల, ప్రతి నాలుక తండ్రి దేవుని మహిమార్థం ఆయన్ను. కాబట్టి యేసు ప్రభు అని ఒప్పుకోవాలంతే. ఆ హెచ్చింపబడ్డ గల కారణం ఏంటంటే ఆయన తగ్గింపు జీవితం. ఇప్పుడు నీకు నాకు కూడా దేవుడు పేరు ఇచ్చాడు, పేరు పెట్టి పిలిచాడు, నూతన జన్మానుభవం ఇచ్చాడు, సంఘం ఐక్యపరిచాడు. ఇప్పుడు నీకు నాకు నీ పేరుని బట్టి దేవుడు ఒక దినాన్ని జీతమై ఇవ్వబోతున్నాడు. ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతం నా యొద్ద ఉంది, సిద్ధముగా ఉందని చెప్తున్నాడు 22వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం. కాబట్టి ఆయన దగ్గర జీతం ఉంది, దాన్ని పొంది నిమిత్తమై ఈ భూమి మీద మనం ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించబద్ధమైన దాని కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు. దానిలోని మెట్టే బాప్తిస్మం, అదే అక్కడ చూపిస్తున్నాడు. అందరు కార్పొరేట్గా వారు బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం తర్వాత
సంఘంలో చేర్చబడ్డారు, వారికి ఆహారం ఇవ్వబడుతుంది, వారికి పానం ఇవ్వబడుతుంది, వారికి భద్రత ఇవ్వబడుతుంది, అందరికీ దేవుడు ఇస్తున్నాడు. అయితే అక్కడ తేడా వచ్చింది కదా. 5వ వచనంకి వచ్చేసరికి, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కానీ అరణ్యములో సంహరింపబడ్డారు. ఎందుకంటే వారిలో స్వార్థం వచ్చింది. ఏ స్వార్థం? స్వనీతి. ఏంటా స్వనీతి? ఇచ్చలు వచ్చాయి. అదేంటంటే అక్కడ చెప్తున్నాడు, వారు ఏం ఆశించారు? చెడ్డవాటిని ఆశించారు. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్టు ఈ సంగతులు దృష్టాంతములు ఉంచబడ్డాయి. వారు చెడ్డవాడు అంటే ఏంటి? చెడ్డమైన సంగతులని కాదు, దేవుని ఇష్టమును వారు ఇష్టపడలేదు. దేవుని ఇష్టమేంటో ధర్మశాస్త్రంలో వారికి తెలుపబడింది. దేవుని ఇష్టమేంటో మోషే ద్వారా వారికి నేర్పబడింది. దేవుని ఇష్టము కేవలము దేవుని మాట చొప్పున సున్నతి చేయబడి దేవుని ప్రజలుగా లెక్కింపబడిన వారికే ఇవ్వబడింది. ఆయన తన వాక్యాన్ని యాకోబుకే ఇచ్చాడు. మరి ఏ జనానికి ఆయన న్యాయ విధులు కట్టడలు ఇవ్వలేదు, తెలియకే ఉన్నాయి. అయితే వారు దీని మీద ఆశ పెట్టుకుని దీని ప్రకారం నడిచేదానికి బదులుగా చెడ్డవాటిని, అంటే దానిలో లేని వాటిని, దేవుణ్ణి సంతోషపెట్టని వాటిని వారు ఏం చేశారు? ఆశించారు. అక్కడే ప్రభు పర్లేదు మన పరీక్ష. నేను దేన్ని ఆశిస్తున్నాం? అందరికీ ఒకటే, అక్కడ ఒకటే శరీరం, అందరూ మేఘము, అందరూ మోసేని బట్టి, అందరూ మేఘంలో సముద్రంలో బాప్తిస్మం, అందరూ ఒకే ఆహారం, అందరూ ఒకే పానీయం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండక చెడ్డవాటిని ఆశించారు. నేను ఆ పరీక్ష దాని కొరకే. ఇప్పుడు ప్రభు బలి తీసుకొచ్చాడు, వెంటనే చెప్పాడు. ఆ తర్వాత కొన్ని సంగతులు ఈ దృష్టాంతంగా సంభవించే యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. శోధనలు వస్తాయి, కానీ వాటిని సహించండి, వాటిని జయించి తప్పించుకోవడానికి మార్గం ఆయన చూపిస్తాడు అని ప్రభు శరీరాన్ని గురించి 16-17 వచనాల్లో జ్ఞాపకం చేశాడు. రెండిట్లో పాల్పుచ్చుకోవడం అంటే అవ్వదు. 2 పడవల మీద కాళ్ళే కాదు. దయ్యముల బల్లలోనిది, దేవుని బల్లలోనిది పాల్పుచ్చుకుంటామా? ప్రభునకు కోపం పుట్టిస్తామా? ప్రభు కంటే బలవంతులమా? 21-22 వచనాల మాటలు చెప్తున్నాడు. ఎందు నిమిత్తం అంటే అనేక పర్యాయాలు దేవుని యొక్క ప్రేమను, కృపను, వాత్సల్యతను, దయాళత్వాన్ని, ఆయన నుంచి అనేకమైన మేలులు, స్వస్థతలు, పేరు ప్రఖ్యాతి సంగతులన్నీ అనుభవిస్తున్న నీకు నాకు ప్రభు యొక్క రోషము, ప్రభు యొక్క భయంకరత్వము, ప్రభు యొక్క తీవ్రత అర్థం కాదు. ఆయన ఎంత భయంకరుడో ఎరుగకున్నాం, ఆయన ఎంత రోషము గెలవాడో ఎరుగని కారణాన్ని బట్టి ఈ పాపము, ఈ దోషము, ఈ దేవుని సన్నిధిలోని దూరం అయ్యే ఈ సందర్భాలు మానవ జీవితాల్లో, మన జీవితాల్లో, దేవుని ప్రజల మీద మన జీవితాల్లో కలుగు చేసుకున్నట్టు గల కారణం ఏంటంటే స్వార్థముతో జీవించే జీవితాలు ఇవి. కారణం ఏంటంటే ప్రభు యొక్క మార్గంలో నుండి త్వరగా ప్రభుకు సమీపస్తులుగా అయ్యేదానికి బదులుగా వెనక్కి వెళ్ళేటట్లుగా అపవాది మనల్ని ప్రేరేపించే శోధనలు తీసుకుని వస్తాడు. శోధన జయించాలా, శోధన జయించేవాడు ధన్యుడు అని రాయబెడితే వచ్చింది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు క్రొత్త నిబంధనలో, ఆత్మ విషయమై దీని లేనివారు. కాబట్టి ఇటువైపు తీసుకొస్తున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటాడు. కాబట్టి హృదయ సంబంధమైన, ఆత్మ సంబంధమైన సంగతుల వైపు మారుస్తున్నాడు ఇప్పుడు. కాబట్టి దాని విషయమై ఖచ్చితమైన అనుభవం కలిగి ఉంటే తప్ప, తీర్మానం కలిగి ఉంటే తప్ప దేవుని చూడలేం. ఈ వాక్యం ఎందుకు? మనల్ని పరిశుద్ధపరచడానికి, నేను మీతో చెప్పిన మాట, ఎందుకంటే మనం పవిత్రపరచడానికి. కాబట్టి పాపం చేయకుండా దేవుని వాక్యం మనకి ఇచ్చాడు, ఆయన కట్టడలు ఇచ్చాడు, ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు, ఆయన ఆత్మను మనలో ఉంచాడు. అనేక పర్యాయాలు దేవుడు మనతో మాట్లాడినా ఇంక ఎప్పటికి విధేయత చూపించకపోతే ఒక రాయబడితో వచ్చింది, మరి తిరిగి లేకుండా ఏమవుతాడు? హఠాత్తుగా నాశనం అవుతాడు. కాబట్టి అలాగ నాశనం అవ్వాలని ప్రభు కోరక దీర్ఘశాంతము గలవాడే, అది కూడా పూర్ణమైన జ్ఞానాలు కనపరుస్తున్నాడు. అది నీవు నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో ప్రభు కనికరించాడు కాబట్టి మనం ఉన్నాం, కానీ ఆయన తన సత్యమును బట్టి న్యాయం తీరిస్తే మనం ఎప్పుడో లయమైపోయేవారు. ఆయన కృపను బట్టి ఇంకా ఉండనిస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అంటాడు. ఇంకా చూస్తున్నాడు, ఆశిస్తున్నాడు, ఫలం వస్తుందేమో, ఫలిస్తాడేమో,
కాబట్టి మనం ఇక ప్రభు బలి యొద్ద ఎదుటివాని కొరకు మేలు చేయాలని చెప్పాడు. తర్వాత ఏం చేసినా దేవుని మహిమ కొరకే చేయాలని చెప్పాడు. మీరు భోజనం చేసినా పానం చేసినా ప్రభు మహిమ కొరకు చేయండి అని చెప్పాడు. ఈయన చెప్తూ ఇప్పుడు 11వ అధ్యాయంలో ప్రభు బలం గురించి చెప్పి 12వ అధ్యాయంలో అంటాడు కృపావరములను గురించి మీకు తెలియకుండా ఇష్టం లేదన్నాడు. మళ్ళా 12:1 మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా. కాబట్టి ఈ సంగతులు చెప్తున్నాడు. మీ పని ఏంటో మీరు తెలుసుకోండి అంటున్నాడు. ప్రతి అవయవానికి పని ఉంది. పని ఇచ్చిన వాడు ఒక్కడే. పని అంతా కార్పొరేట్గా చూస్తే అంతా కలిపి చూస్తే ఒకదాని కొరకే, ఆయన మహిమ కొరకే. ఒక చక్కని కట్టడం, ఒక దేవాలయం, ఒక ఆత్మ సంబంధమైన ఆయన సంఘముగా ఆయన కట్టించిన ఇంట్లో పాలిభాగస్తులుగా మనల్ని పెట్టాడు ఆయా భాగాలు. కానీ మనం చేసే పని యొక్క సంపూర్ణత దానిలో ఉంటే మనకు తెలుస్తుంది. కానీ వ్యక్తిగతంగా ఏ పని సంపూర్ణత కాదు, ఒక ప్రభువు తప్ప. చేయుటకు భూమి మీద నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా చేశాను. మన పని యొక్క సంపూర్ణత ఆయనలో ఉంటది. అది జ్ఞాపకం చేసుకోవాలి. సంఘముగా ఉంటది. వ్యక్తిగతమైన మన పనుల్లో సంపూర్ణత ఉండదు. సంఘముగా అందరూ కలిసి ఆ సంపూర్ణతలోనికి వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. అదే అక్కడ చెప్తున్నాను. 4వ వచనం కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. పనులు అనేకమైన ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటే. కృపావరం అంటే పని. ఆ పని చేయడానికి దేవుడు కృప ఇస్తాడు. కృప అంటే బలం. దేవుడు ఇస్తాడు, అది మనుషులు ఇచ్చేది కాదు. దేవుడు ఐక్యపరుస్తాడు. ఏ అవయవాలతో కలిపి పని చేయాలని దేవుడు చెప్తాడు. ఆ చోట నీకు ఆనందం ఉంటుంది. ఆ చోట నీకు వర్తమానం ఉంటుంది దేవుని నుండి. మొదట దేవుడే నీతో మాట్లాడతాడు వాక్యంలో నుండి. అట్టి సంఘంలో నుండి అలాంటి గుంపులో నేను ప్రభు ఐక్యపరిచిన తర్వాత నీకు శ్రమ వచ్చినా ముందు చెప్తాడు. శ్రమ వచ్చిన ఒకవేళ నువ్వు తెలుసుకోలేకపోతే అజాగ్రత్త వల్ల దాని నుండి తప్పించుకునే మార్గం అదే సంఘంలో నుంచి ప్రభు మాట్లాడతాడు. అదే సంఘము నీకు తోడుగా ఉంచుతాడు. కష్టంలో మిగిలిన వాళ్ళు ఎవరు నీకు ఉండకపోవచ్చు. అదే, ఎందుకంటే చుట్టూ ఉన్న అవయవాలే నీకు దూరంగా ఉన్నది కాదు. దగ్గరున్న స్నేహితుడే అని మాట్లాడతాడు సామెతల గ్రంథంలో. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఇక్కడ మాట్లాడే సంగతులు. ఆ యొక్క ఒక అవయవాలుగా నేను జత చేయబడిన ఆ సంగతులు అవయవాలే సహాయం చేయాలి నీకు. క్రీస్తు శరీరం యొక్క ఔన్నత్యత అది. తర్వాత అంతే చూడండి, నానా విధములైన కార్యములు కలువు గాని ఆయనే జరిగిస్తాడు. పనులు అనేకమైన ఆయనే జరిగిస్తాడు. తర్వాత అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి, ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రయోజనం ఒకటే కాదు, అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ప్రత్యక్షత ఇస్తాడు. నేను ఆ ప్రత్యక్ష దేవుడు నీకు నాకు ఇచ్చి, నీకు నాకు పని ఇచ్చి, నీకు నాకు స్వేచ్ఛగా ఈ భూమి మీద, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఇట్లా ప్రభు కొరకే జీవించి ప్రభు సన్నిధిలో కూడి వచ్చి ఆదికి దేవుడు ఇచ్చినాడంటే మనొక్కరి ప్రయోజనం కొరకు కాదు, అందరి సార్వత్రిక సంఘంలో ప్రపంచం నలుమూలల హింసలు గుండా, ఉపద్రవాలు గుండా, శ్రమలు గుండా వెళ్తూ కూడా దేవుని వాక్యమును పొందాలని ఆశ కలిగి వారు తీసుకోలేని పరిస్థితిలో, బలము పొందలేని పరిస్థితిలో ఉన్న వారిని సైతం బలపరిచిన నిమిత్తమై ఇదే శరీరంలో ఐక్యపరచబడి ఆ బలహీనమైన వారికి మన ద్వారా బలం ఇవ్వాలని అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ యొక్క ప్రత్యక్షత ఇవ్వబడింది. అది మర్చిపోవద్దు. నీకు నాకు ఊరికే కాదు, మనం బాగానే ఉన్నామంటే కాదు. కొలబద్దు మనం కాదు, సార్వత్రిక సంఘం, ఎత్తబడే సంఘం, మహిమ, లేదంటే ఆ యొక్క మధ్యాకాశంలో ప్రభువును కలుసుకొని ఆ మహిమ గల సంఘంలో నీవు నేను ఉన్న కారణాన్ని బట్టి ఆ సంఘముతో మనం ఉన్నట్టుగా ఆలోచించాలి. మనం ఏం చేసినా శ్రమ పడుతున్న వారితో కలిసి శ్రమ పడుతున్నట్లుగా, బంధించబడిన వారితో మన బంధకములు ఉన్నట్లుగా మన అనుభవం అలాగ ఉండాలి. దాని కొరకే అందరికీ అన్నీ ఇవ్వలేదు దేవుడు. ఒకరికి స్వస్థత వరం ఇస్తే, ఒకరికి ప్రవచన వరం ఇస్తే, ఒకరికి వేరేది ఇస్తే, వేరేది వాడికి బుద్ధివాక్యం ఇస్తే, ఒకరికి ఇట్లా వేరే వేరే సంగతులు దేవుడు ఇచ్చాడు. కానీ 11వ వచనం, అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు పని ఆయనే చేస్తున్నాడు. పని ఆయనే చేస్తున్నాడు. పంచిపెట్టింది ఆయనే. ఆయన ఇష్టం చొప్పున, ఆయన చిత్తం చొప్పునే చేశాడు. విధేయులమైతే చాలు. ఈ స్పర్శ, ఈ గ్రహింపు ఉంటే చాలు. ఈ గ్రహింపుతో ప్రభు వల్ల పాల్పుచ్చుకోండి అంటాడు. అందుకే ప్రభు శరీరం అని వివేచింపక దానిలో తిని త్రాగితే శిక్షావిధి, అందులో వెళ్ళకుండా నిమిత్తమే, ఆ శిక్షావిధిలోకి పోకుండా నిమిత్తమే ఈ వివేచన చూపిస్తున్నాడు. ఏంటో వివేచన? 12వ వచనం, ఎలాగు శరీరం ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, అనేకములైనను
ఒక్క శరీరమై నువ్వు క్రీస్తు అంటది. క్రీస్తు అంటది. ఆ స్పర్శ నీకు నాకు రావాలా? అదే సమయంలో ఏ అవయవాలతో జత చేయబడ్డామో, ప్రభు ఎక్కడ జత చేయబడ్డాడు అక్కడి నుంచి వర్తమానం వస్తుంది ఖచ్చితంగా. నీ శోధనలో ఎందుకు నీకు కష్టం వచ్చిందో దేవుడు అక్కడి నుంచే మాట్లాడతాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినాన్ని ప్రభు ఏం మాట్లాడాడు? సంఘముతో, సంఘముగా మనం సమకూర్చాడు కాబట్టి మనతో ఏం మాట్లాడాడు? నీతో మాట్లాడతాడు. అది అప్పుడు గ్రహించబోయిన తర్వాత గ్రహించడానికి అవకాశం ఉంది. ఈ దినాల్లో మరింత ఎక్కువ ఎందుకంటే అది రికార్డెడ్ అవుతున్నాయి కాబట్టి. అప్పుడైతే జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇక ముందు ఎలా ప్రవర్తించాలి ఇలాంటప్పుడు? అది కూడా దేవుడు మాట్లాడతాడు. చెప్పే నాకు తెలియకపోవచ్చు, వినే మీకు వేరే వారి ఒకరికి తెలియకపోవచ్చు, కానీ నాది నాకు తెలుసు, నీది నీకు తెలుసు, మన విషయం ప్రభువుకు తెలుసు. మనకు అవసరమైన దాన్ని ఇస్తాడు. ఏది కూడా దాయడు ఆయన. మనకే ఇస్తాడు, మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా కుదరదు. మనతోనే మాట్లాడదు. ఎందుకంటే మనల్ని ఐక్యపరిచాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని ఆదరిస్తూ మనం అందరం కలిసి పనిచేయాలని ప్రభు కోరుతున్నాడు. సమానంగా పంచి ఇచ్చాడు ఆ విషయంలో. అందు నిమిత్తమై జీతం కూడా అలాగే ఇస్తాడు. ఇట్టి స్థానిక సంఘం యొక్క విలువ పౌలు అందుకే మాట్లాడాడు అక్కడ. అవి వేరువేరుగా ఉంటాయి, క్రీస్తు లేకంగా ఉంటాయి. అన్నీ వేరు కానీ క్రీస్తులో ఒక్కడే. అదే మాట్లాడాడు అక్కడ. కాబట్టి ఈ స్పర్శ అనేక పర్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నా మళ్ళా అదే వివేచన లేకపోతే ఏమవుతుందంటే, సొంత జ్ఞానం మీద ఆధారపడతాం, సొంత ఆలోచనల మీద దేవుని సంతోష పెడుతున్నాం అనుకుంటాం, మన ఇష్టాన్ని నెరవేర్చేసుకుంటాం. మన ఇష్టం నెరవేర్చుకున్నాం పర్లే, ఆ ఇష్టము దేవుడిని దుఃఖపెట్టేదిగా ఉంటుంది. మనం ఏమనుకుంటాం అంటే దేవుడిని దుఃఖపెడుతూ దేవుడిని సంతోష పెడుతున్నాం అనుకుంటాం. నిజాన్ని మనకు కూడా దేవుడిని దుఃఖపెట్టడం ఇష్టం లేదు. కానీ మనం దేవుడిచ్చిన మాట ఎందు లక్ష్య పెట్టక ప్రజల క్రియల వైపు, ప్రజల ఆచారాల వాట్ల వైపు, ప్రజలు ప్రభుని సంతోష పెడుతున్నామనే లోకమంతా, ప్రజలంటే క్రైస్తవ్యంతో పాటు లోకమంతా ఎలాగ దేవుని సంతోష పెడుతున్నామని తమ ఆచారాల్లో, తమ లేదంటే ప్రయాసతో, తమ సమర్పణతో, తమకు కలిగిన వాటితో ప్రభుని సంతోష పెడుతున్నాం అనుకుని దుఃఖ పెట్టే సందర్భాలు లోకంలో ఉన్నాయి. ప్రభు ఏమి మన నుంచి ఏం అడగడు. నీ డబ్బు కావాలా, లేదంటే నీ సమయం కావాలి, ఇవి ఎట్లేం ప్రభు ఏం అడగడు. నీ నిలువుగా ప్రభుని ప్రేమించమని ప్రభు కోరుతాడంతే. నీ మనస్సు ఆయన కోరేది భౌతిక సంబంధమైన సంగతులేమి ప్రభు కోరడు. నీ మనస్సును బట్టి, నీ ఇష్టతను బట్టి, ప్రభు నిన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి ప్రభు కొరకు నీవు సమర్పిస్తావు. అది ప్రభుని ఆరాధించే ఆరాధన కావచ్చు, ప్రభు కొరకు మందిరంలో పని కావచ్చు, ప్రభు ప్రజల కొరకే స్వార్థ పని బయట కావచ్చు, ఏదైనప్పటికీ అవి పరిచర్య కావచ్చు, సమర్పణ కావచ్చు, ప్రార్థన కావచ్చు, వాక్యం కావచ్చు, అది నీవు ఇష్టపూర్వకంగా ఇచ్చేది. అంతే. ప్రభు నుంచి, నీ నుంచి ఇటు శ్రమ కోరట్లేదు. శ్రమ కలుగుతుంది లోకంలో, ప్రభుని కలిగి ఉండని చెప్తున్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ వ్యత్యాసము, ఈ వివేచన చాలా అవసరం లోకంలో మనం జీవించినంత కాలం. లేదంటే శత్రువు మన మనోనేత్రాలు వెంటనే ఏం చేస్తాడు? గుడ్డితనం కలిగజేస్తాడు. ఎప్పుడు? అవిశ్వాసులం అయిపోతే, ప్రభు వాక్యం నమ్మకపోతే అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలిగజేస్తాడు? 4వ అధ్యాయం కొరింథీ 2వ పత్రికలో స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఆ యొక్క గుడ్డితనంలో పడిపోయామంటే అన్నీ ఒకటే కదా అనుకుంటాం. ఆ గుడ్డితనంలో పడ్డా కనుక కారణం ఏంటంటే అవిశ్వాసం. ఎవరికి అవిశ్వాసి అని ఎవరిని పిలుస్తున్నాడు అంటే అన్యజనుడిని కాదు, ప్రభుని ఎరగని వాడిని కాదు, ప్రభుని ఎరిగి ఆయన వాక్యం నందు నమ్మిక ఉంచని నిన్ను. వాక్యం అర్థం అవ్వట్లేదు అంటే ఆత్మ నీలో లేడు. వాక్యానికి విధేయత చూపించలేకపోతున్నావు అంటే క్రీస్తు కలిగిన ఆత్మ నీలో లేదు. ఎందుకంటే క్రీస్తు కలిగిన ఆత్మ నీలో ఉంటే క్రీస్తు ఎలాగో దేవునికి విధేయత చూపించాడో నీవు కూడా దేవునికి విధేయత చూపిస్తావు. విధేయత చూపించట్లేదంటే క్రీస్తు ఆత్మ నీలో లేడు. క్రీస్తు ఆత్మ లేడంటే అనుమానపు ఆత్మ ఉంటుంది అప్పుడు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి అవయవములన్నిటితో పాటు సంతోషించాలి. ఒక అవయవం ఘనత వచ్చినప్పుడు అవయవాలన్నీ సంతోషిస్తాయి, శరీరం సంతోషిస్తుంది. ఒక అవయవం బాధపడితే శరీరం అంతా బాధపడుతుంది. ఈ స్పర్శ చాలా ప్రాముఖ్యం. ఇదే హస్త నిక్షేపంలో మనకు కలిగేది. ఒక శరీరంలో ఐక్యం అంటే అప్పుడు తెలుస్తుంది బాధ, లేకపోతే నీకు తెలియదు. శరీరానికి వెలుపలున్నంత కాలం శరీరం యొక్క బాధ, శరీరం యొక్క సంతోషం రెండూ తెలియవు. సంతోషమే తెలియదు, బాధ తెలియదు. దాని గ్రహింపే నీకు ఉండదు. శరీరానికి బయట ఉన్నవాడికి ఎలా తెలుస్తుంది దానిలో? శరీరం లోపలికి వస్తే, శరీరంలో నువ్వు ఒక్కడవైతే అప్పుడు నీకు తెలుస్తుంది. ఒక్కలమైన నీవు నేను దానిలో పాల్పంచుకోవడానికి యోగ్యులం. ఆ ఒక్క శరీరంలోని క్రీస్తులోనికి తీసుకుని రాబడి నీవు నేను ఇప్పుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు పనిచేయాలి, కానీ వ్యక్తిగతమైన వాటి కొరకు కాదు. అది పౌలు అక్కడి నుంచి మాట్లాడాడు. కాబట్టి ఈ సంగతులన్నిటి విషయంలో స్పర్శ కలిగి మనం జీవించాలి. ప్రభువులో పాల్పంచుకున్నప్పుడు ఇప్పుడు బాప్తిసం తీసుకుంది పాప, ఆ తర్వాత
హస్తనిక్షేపం ద్వారా సంఘంలో చేర్చబడింది. ఇప్పుడు ఈ క్రొత్తగా పరిశుద్ధాత్ముడు నిలిచిన కారణం చేత వరముగా ఇవ్వబడతాడు. ఇప్పుడు నువ్వు ఆ వరం ఏంటో ప్రభుని అడగాలి, నీకు తెలుస్తుంది. మాకెవరికి తెలియదు. ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో నూతనంగా హస్తనిక్షేపం ద్వారా వరం ఇవ్వబడిందో ప్రభువుని అడిగి ఆ వరము కొరకు ప్రయాసపడాలి. వరం దేనికంటే మనం సంతోషపెట్టుకోవడం కాదు, సంఘాన్ని సంతోషపెట్టాలి. సంఘం ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో సంఘంలో నీవు ఉన్నా కూడా నువ్వు ఆటోమేటిక్గా సంతోషిస్తావు. అది పెద్ద దానికేం చెప్పుకోవసరం లేదు. అందుకే ఆ వరమును ఆసక్తితో అపేక్షించండి. సర్వోత్తమైన వరములు ఉన్నాయి. చివరి వచనాల్లో మాట్లాడతాడు. కాబట్టి బలముగా ఉంటుంది. బాప్తిజం తీసుకున్న కొత్తలో హస్తనిక్షేపణ అయిన తర్వాత సంఘంలో చేర్చబడిన తర్వాత బలముగా ఉంటాయి ఈ ప్రార్థన యొక్క ఫలితాలు. నేను కూడా అనుభవించిన వాడిని వాటిని. కొత్తలో చాలా బలంగా ఉంది. ఎందుకంటే ప్రభు కొరకే పౌరుషంగా రోషముగా జీవించిన నిమిత్తమే ఉంటాం. అప్పుడు కాలం గతించే కొలది మనము, లోకము, శత్రువు అంటే శరీరము, లోకము, అపవాది ఈ ప్రభు మార్గము నుండి చల్లారి ఆత్మేంద్ర తీవ్రత అనే పదం వాడతాడు పౌలు. ఆ తీవ్రత తగ్గిస్తాడు. అయితే అది కొనసాగించేవారు కూడా ఉన్నారు, అందులో ఏం సందేహం లేదు. అయితే బలముగా కార్యాలు, దేవుని కార్యాలు డైరెక్ట్గా చూడగలం. బాప్తిస్మం లేదంటే హస్తనిక్షేపణ అయిన తర్వాత ఈ విధేయత చూపిన తర్వాత పరలోకమందు గొప్ప సంతోషం కలుగుతుంది. దాన్ని బట్టి దేవుని ఆత్మ బలముగా నీలో పనిచేస్తాడు, అందులో సందేహం లేదు. అందుకే కొత్తగా బాప్తిస్మం తీసుకొని హస్తనిక్షేపణ ద్వారా సంఘంలో చేర్చబడిన వారి మీదకి వచ్చిన కృపావారములు వెంటనే తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంతో గొప్పవైన పనులు మీ ద్వారా సంఘంలో జరుగుతాయి. లేదు మామూలే కదా అన్నాడు, మామూలుగానే ఉంటుంది, చల్లారిపోతాయి. ప్రభు ఏమి బలవంత పెట్టాడు. బాప్తిస్మాన్ని కూడా బలవంతం కాదు కదా, ప్రభు నీతో మాట్లాడు తీసుకోవాలంతే. కానీ దాని యొక్క ఆవశ్యకతను మాత్రం చెప్పక తప్పదు. ఎందుకంటే తెలియక నశించిపోకూడదు. తెలియక ప్రభు దగ్గర జీతం పొందలేని వారిగా ఈ భూమి మీద యాత్ర ముగించకూడదు. అందుకే ఖచ్చితంగా దాని గురించి తీవ్రంగా చెప్తారు. దాని అవసరతను గురించి అవసరత చెప్తారు, కానీ బలవంతంగా బాప్తిసం తీసుకోమని ఎవరు చెప్పరు. ఎందు నిమిత్తం తీసుకోకూడదు, అది బలవంతంగా. ఎందుకంటే ప్రభువే ఒప్పించేది, ప్రభు కార్యం అది. ఒప్పించేది ఆయనే, పని ఇచ్చేది ఆయనే, పనిలో బలపరిచేది ఆయనే, ప్రభు కొరకు పని చేయించుకునేది ఆయనే. అందుకొరకు అసాధ్యం అనుకున్నవి కూడా సాధ్యపరుస్తాయి. నేను కూడా నా జీవితంలో అనేకమైన అనుభవించాను, అందుకే మీకు చెప్పగలుగుతున్నాను. ఎవరికి వారు అనుభవించుంటారు దాన్ని. కాబట్టి అట్టి క్రమంలో ముందుకు కొనసాగు నిమిత్తమై ఒంటరి కాదు. ఇప్పుడు ఒక శరీరంలో ఉన్నాం. ఇప్పుడు ఆ శరీరం విషయమైన బాధ్యత ఉంది, అధికారం కూడా ఉంది. నీకు రెండు ఉన్నాయి. ఈ స్పర్శతో ఈ దినం బాప్తిసం తీసుకున్నామే కదా, మనందరం కూడా ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాం. మనం కూడా అదే గ్రహింపుతో ప్రభు బల్లో పాల్పంచుకోవాలి. రానేమవుతుందంటే దినములు అంచు దినాల దగ్గరికి వెళ్ళే కొలది స్వార్థం వస్తుంది. వ్యక్తిగత విశ్వాసం, వ్యక్తిగత మేలు, వ్యక్తిగత ఆశీర్వాదం, లేదంటే కుటుంబం చాలు అనుకునేటట్లుగా మా మట్టుకు మేము బాగున్నాం, లేదంటే మా స్థానిక సంఘం బాగుంది చాలు అనుకునేంత స్వార్థపూరిత జీవితం అనుకోకుండా తెలియకుండా శత్రువు లోపలికి ఆ విధమైన తీసుకొస్తాడు. అలాగూ సేవ చేయడం కూడా దేవునికి ఇష్టమైంది కాదు. మనం బాగున్నాంలే కాదు, సార్వత్రిక సంఘంలో మనం భాగం అంతే. వాళ్ళు శ్రమ పడితే మనం కూడా ఆ నొప్పి తెలియాలా, తెలియట్లేదు అంటే మనం ఆ శరీరంలో ఉన్నట్టు కాదు, ఎత్తబడే శరీరంలో. కాబట్టి ప్రభు శరీరం వివేచించండి, అది జ్ఞాపకం చేస్తున్నాడు. బల్లలో పాల్పుచ్చుకొని మునుపు కృపావరములు స్పర్శ మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటాడు. ఎందుకంటే తెలుసుకోవాలా. మొట్టమొదట అందరూ ఇశ్రాయేలీయుల సంగతి తెలుసుకోవాలా. ఎవరితో చెప్తున్నాడు? కొరింథీయులతో చెప్తున్నాడు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా 10వ అధ్యాయం మళ్ళీ 12వ అధ్యాయం, సహోదరులారా మీకే ఈ సంగతి తెలియకుండా నాకు ఇష్టం లేదు. సహోదరులతోనే చెప్తున్నాడు, అందరికీ కాదు. ఆ సహోదరులు అంటే ఎవరంటే 11వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడు? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నవా. ఎవరైతే క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారో నా వలే పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరును ఆయన పోలి ఎవరైతే నడుచుకుంటున్నారో నా మాదిరి వారే సహోదరులు. అదే 10వ అధ్యాయం చెప్పాడు, అదే 12వ అధ్యాయంలో చెప్తున్నాడు. మరి నీవు నేను ప్రభు నాకు సహోదరులుగా ఉన్నాం. పౌలు కూడా సహోదరులమే. అప్పుడు మనలో మనం కూడా సహోదరులమే. అయితే ఆ జ్యేష్ఠ కుమారుని సారూప్యతలోనికి నీవు నేను మార్చబడి నిమిత్తమై సరి అని వివేచన ఉందా లేదా పరీక్ష చేసుకుందాం. ఈ సంవత్సర కాలం అంతట్లో మరొక నూతన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చినాడు. ప్రభువుల్లో మరలా పాల్పంచుకుంటున్నాం. మొదటి పునరుద్ధాన దినంలో ఇక నుండి
ప్రభు శరీరమైన వివేచనతో. అంటే ఇంతకు మునుపు లేదని కాదు, పడిపోయిన సందర్భాల్లో, తప్పిపోయిన సందర్భాల్లో, ధైర్యం లేని సందర్భాల్లో, ఏ పరిస్థితులు ఏమైనా ప్రభువును సంతోష పెట్టని కారణాలు జీవితాల్లో అనేకమైన ఎండు ఉండొచ్చు. ఇక నేను చాలా కాదు, ప్రభువుని సంతోషపెట్టాలి, నన్ను నేను సంతోషపెట్టు కాదు. ప్రభుని యేసుక్రీస్తు అన్నాడు, నన్ను సంతోషపెట్టుకోవడానికి కాదు నేను వచ్చింది, నా తండ్రి నన్ను పంపినా ఆయన సంతోషపెట్టడానికి వచ్చానంటే మానవులమైన మనం మరింత ఎక్కువగా ఆయనను సంతోషపెట్టబద్దులమైన అట్టి తీర్మానంతో, అట్టి ఆశతో, అట్టి ఆసక్తితో ప్రభు మీద ఆధారపడి ప్రభు ఇచ్చిన కృపావరం సంఘం కొరకే వాడుతూ ప్రభు ద్వారా శక్తి పొందొచ్చు, ప్రభు మహిమ కొరకే జీవించచ్చు, ప్రభుకి ఇష్టం లేని సంగతులని మన నుండి తీసివేసి ప్రభు మన కొరకై సిద్ధపరిచిన సంగతులు స్వతంత్రించుకున్నట్టుకై, ఆ ఆశీర్వాదం స్వతంత్రించుకున్నట్టుకై, ఆ వాగ్దానం నీతిలో నెరవేర్చబడి నిమిత్తమై ప్రభు నిన్ను ఎక్కడైతే ఏ అవయవాలతో జతపరిచాడో దాంతో కలిసి ప్రభు పనిలో సంతోషంతో, ఏక మనసుతో, పవిత్రతతో కొనసాగు నిమిత్తమై మంచి తీర్మానం కలిగి యోగ్యమైన రీతిలో బలలో పాల్పంచుకుందాం. మోకరించండి, పరీక్షించుకోనండి. పిల్లలందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకోండి. ఎవరు అటు ఇటు తిరగొద్దు, అటు ఇటు చూడొద్దు కూడా. ప్రభు మన మధ్య ఉన్నాడు. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడిన సందర్భాల్లో ఏ సంగతులు ప్రభు సరి చేసుకోమని ప్రేమతో నీతో మాట్లాడాడు. నీ కొరకే చెప్పాడు ఈ మాట. వర్తమానం ఎవరి కొరకే? నీ కొరకే, నా కొరకే, ఎవరి కొరకో కాదు. ప్రభు నాతో మాట్లాడిగా నన్ను గుచ్చినప్పుడు నేను సరి చేసుకుంటే అంతకన్నా ధన్యత ఏముంది? మానవుని వైపు చూడొద్దు, ప్రభు మనం అంతే. మన మేలు కొరకు ప్రభు మాట్లాడాడు, మన మేలు కొరకే శిక్షిస్తున్నాడు. మనం ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలని అట్టి వివేచన కలిగి ప్రభు బలలో యోగ్యముగా పాల్పుచ్చుకోండి. అట్టి తీర్మానం కలిగండి. యోగ్యులు ఎవరైనా వాగ్దానాలు తీసుకోవాలనుకుంటే వారికి కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకునవచ్చు. పాట సంఖ్య 767, 751 పాత వాటి 767, 751. జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఈ లోక ఘనత నన్ను విడచిన లోకస్తులెల్లరూ నన్ను విడచిన, ఈ లోక ఘనత నన్ను విడచిన లోకస్తులెల్లరూ నన్ను విడచిన. నా సహోదరులు నన్ను విడచిన, నా సహోదరులు నన్ను విడచిన, యోసేపు దేవుడే నా సహకారి, యోసేపు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. అంధకారము భువినావరించిన రాజులు ఘనులు శత్రువులైనను,
అంధకరంబు భువిన వరించిన రాజులు ఘనులు శత్రువులైనను అగ్నిగుండములో సింహపు గుహలో అగ్నిగుండములో సింహపు గుహలో దానియేలు దేవుడే నా సహకారి దానియేలు దేవుడే నా సహకారి క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు భారం నాకెందుకు వ్యాకులమెందుకు భారం నాకెందుకు వ్యాకులమెందుకు ప్రభు ప్రజలతో కీర్తించెదను ప్రభు ప్రజలతో కీర్తించెదను క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం పురశతంబు రోగేడి వేళ శ్రమలొందిననా ప్రభుని చూచెదను పురశతంబు రోగేడి వేళ శ్రమలొందిన ప్రభుని చూచెదను ఏనాడు ఎప్పుడో నీవు వచ్చేదవు ఏనాడు ఎప్పుడో నీవు వచ్చేదవు ఆనాటి వరకు నే కనిపెట్టేద ఆనాటి వరకు నే కనిపెట్టేద క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి యేసు ప్రభువే నా సహకారి క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ